హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంకల్పం. సుమారు 2000 సంవత్సరాల క్రిందట పురాతన గ్రంథములలో ఉల్లేఖించబడిన ఒక కథ ఉన్నది. ఆ కథ ఏమిటంటే, అది కథ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది. శ్రీ గౌడపాదాచార్యులు వారు తన గ్రంథంలో దీనిని ఉదాహరించారు. ఒక గబ్బిలం ఉండేది. పైకప్పుకు కాళ్ళు పెట్టుకొని రాత్రిపూట తల క్రిందలుగా వేలాడబడి ఉంటుంది. ఎక్కువగా చీకట్లో గుహల్లో ఉన్నట్లుగా వర్ణన ఉంటుంది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకొని పోయాయి. అప్పుడు ఆ గబ్బిలం ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకుపోయాయో వెంటనే పని మొదలుపెట్టింది. ఏమి పని మొదలుపెట్టింది? తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకొని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకుపోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడా అదే పని చేయడం మొదలుపెట్టారు. ఎలాగైనా సముద్రాన్ని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాట వినలేదు. ఇంత చిన్న పక్షి సముద్రాన్ని శుష్కింప చేయగలదా చెప్పండి? కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం, దృఢత, పౌరుషం, ఎంతటి ప్రయత్నము దాని రోమరోమములో నిండిపోయింది. దేశ దేశాల నుండి పక్షులు రావడం మొదలుపెట్టాయి. మా బంధుమిత్రుడు ఒకడు సముద్రుడిని శుష్కింపజేసే దృఢ సంకల్పం చేసుకున్నాడంట. ఇంత పెద్ద సంకల్పము, అంత చిన్న ప్రాణి మనసులో ఎంత ఉత్సాహము! ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడు పక్షులకు రాజు. సముద్రాన్ని శుష్కింపజేయడానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయంట. పద, నేను చూస్తాను అని గరుడు కూడా వచ్చాడు. దీని అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతాపూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడా తప్పక లభిస్తుంది. యుక్తి కూడా దొరుకుతుంది. బుద్ధి కూడా స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చేయగలగటమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడిలా అన్నాడు, ఓ సముద్రమా, మా వారంతా ఇన్ని పక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. నీవేమి ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నా తడాకా అని గరుడు సముద్రం పైన తన రెక్కలతో 2-3 సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచ్చాడు. దానికి తన గుడ్లు లభించాయి. దీని అభిప్రాయం ఏమిటంటే, ఎంత పెద్ద పనినైనా సరే సంకల్పించి మన శక్తి కొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆ పని చేయడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. అందుకనే భగవంతుడు అంటాడు, ఓ బుద్ధిశీలులారా, లేవండి, జాగృతులు కండి, మీ జీవితంలో అగ్నిని ప్రజ్వలింపజేయండి, తేజోవంతులు కండి, ప్రకాశవంతులు కండి, ఎట్టి పరిస్థితులలోనూ నిరుత్సాహతులు కాకండి. పదండి ముందుకు, పదండి ముందుకు.